ఒక 2 కాయలు మామిడికాయలు పచ్చి మామిడికాయలతోని పచ్చడి చేద్దామని తెచ్చామండి. పచ్చడి కోసం నుంచి ముక్కలు ముందు కొట్టించాలి, కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా క్లీన్ చేసుకోవాలి. 2 కాయలు తీసుకున్నాను నేను. ఆయిల్ ఒక అర గ్లాసు ఆయిల్ తీసుకున్నాను. దానికి తాలింపు పెడుతున్నాను. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మెంతులు, అది కొంచెం ఇవ్వాలండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు తాలింపు కోసం వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ముందే ఇది మరగపెట్టి చల్లార్చుకోవాలి. ఒక 7 ఎండుమిరపకాయలు పెట్టాను. ఆవు పిండి కోసం ఏంచి ఆవాలు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసి ఆవు పిండి ఆడించుకొని పెట్టుకున్నాను. తర్వాత మనం ఒక 2 కాయలు తీసుకొని, పెద్ద కాయలు తీసుకున్నానండి. పెద్ద కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏంటంటే కారం, సాల్ట్, పసుపు, ఆయిల్ ఆల్రెడీ నేను మరగబెట్టి పెట్టుకున్నాను. వెంటనే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి, ఇంకా మామిడికాయలు రాలేదు కదండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాయలతోని ఇన్స్టెంట్గా మనం మామిడికాయలు వచ్చేలోపలికి మనకి బాగా మంచి ఆవకాయ పెట్టుకెళ్ళేలోపలికి ఇది అందాక పనికొస్తుందని ఇన్స్టెంట్గా ఒక 2 నెలలు అలా మనకి వస్తుంది కదండి, దానికోసం పెడుతున్నాను. 2 కాయలతో కొంతమంది లైట్ చేసుకుంటారు కదండి, కొత్త ఆవకాయ తినాలనుకున్న వాళ్ళు. దానికి ఈ ఆవకాయ పచ్చడి రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇది రెడీ అయిపోతుంది. ఇది దాని మీద తొక్కలు జీడిలాగా ఏమైనా ఉంటే తీసేయాలి. ఆ జీడి అవి తీసాక ఇది క్లాత్తో తుడుచుకొని ఈ పక్కన పెట్టుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. 2 మామిడికాయలకి ఇన్ని ముక్కలు వచ్చాయి కదండి, దీనికి మనం ఒక లోతు గరిటెతోనైతే హాఫ్ గరిటె వేసుకోవాలండి. కారం అయితే లోతు గరిటె, పప్పు గరిటె ఉంటుంది కదండి, దాంతోనైతే, లేకపోతే స్పూన్స్తో మీరు వేసుకుంటే ఒక 3 స్పూన్స్ మనకి సాల్ట్ పడుతుందండి. ఒక 6 స్పూన్స్ దాకా కారం పడుతుంది, పచ్చికారం. పసుపు అయితే 1/2 స్పూన్ పడుతుందండి. 1/2 స్పూను పసుపు వేసుకొని మనం చాలా వెంటనే కలుపుకోవచ్చండి. మన కాయలు ఈరోజు తెచ్చుకున్నామంటే వెంటనే శుభ్రం కడిగేసి దాని మీద వాటర్ ఏం లేకుండా తుడుచుకొని కట్ చేసుకోవడమే. కట్ చేసుకొని ఇలా కలుపుకుంటే మనకి ఇంట్లో ఉన్న సామాన్లతోనే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయ్యాక ఉప్పు, కారం, పసుపు జస్ట్ అదొక్కటే వేసాను. తర్వాత మనం నువ్వుల నూనె తీసుకొని మరగబెట్టుకున్నాం కదండి, నువ్వుల నూనె మరగబెట్టుకున్న నువ్వుల నూనెతో దాంట్లో తాలింపు వేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వెంటనే కలుపుకొని చేసుకోవచ్చు. దీంట్లోకి ఆవు పిండి ఒక 6 స్పూన్స్ ఆవు పిండి వచ్చిందండి. 6 స్పూన్స్ ఆవు పిండి వేసుకున్నాను. ఎంత కారం వేసానో అంత ఆవు పిండి వేసుకోవాలండి. సాల్టే కొంచెం తగ్గించేసుకోవాలి. పెద్ద స్పూన్తో నుంచి పెద్ద టీ స్పూన్స్ అంతా 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ అంతా మిరియాల పొడి అంటానేంటి, ఆవు పొడి వేసుకోవాలండి. మెంతులు కూడా ఒక అర స్పూను వేయించి పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసుకొని అది కూడా మనం దీంట్లోనే పౌడర్ ఆడించేసుకోవాలండి. మనం మస్టర్డ్ పౌడర్ ఆడుకుంటాం కదా, ఆవు పిండిలోనే మనం మిరియాలు కూడా వేసుకొని ఇలా మనం ఏ బాక్స్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం దాంట్లోని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ కింద వేసుకొని మనం ఇప్పుడు ఈ తాలింపు ఉంది కదండి, దాంట్లో కలిపేస్తాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మనం ఇచ్చేసుకొని ఈ ముక్కల్లోకి వేయించి మనం ఇవి మిక్స్ చేసేవేనండి. ఇవి చల్లారిపోయింది, ఆయిల్ చల్లారిపోయిన తర్వాత మనం ఈ తాలింపు అంతా వేసి మిక్స్ చేసుకుంటాం.
చూసారు కదండి, ఇలా మనం చేతితో మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా పడుతుందండి ఆవకాయకి. ఇది పట్టిన నుంచి జస్ట్ మనం ఒక్క 2 డేస్లోనే మనం తినడానికి చాలా టేస్టీ అయిన ఆవకాయ రెడీ అయిపోతుంది. మనం ఇదంతా ఒక బాక్స్లో పెట్టుకోవాలి. మనకి వాటర్ తగలకుండా మనం పెట్టుకుంటే ఒక 1 మంత్ దాకా ఈజీగా సరిపోతుందండి మనకి. పెద్ద స్పూన్స్తో నేను వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లో తీసుకోవాలండి. బాక్స్లోకి ఏదైనా బాక్స్లో తీసుకొని మనం టైట్గా పెట్టేసుకుంటే మనకి 2 రోజుల్లోనే మనకి ఆయిల్ అనేది ఊస్తుంది, బాగా పైకి వస్తుంది కూడా. ఒక 1/2 గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను నేను. నువ్వుల నూనె 1/2 గ్లాస్ పడుతుంది మనకి. అది తాలింపులో వేసినప్పుడు వేసిన ఆయిల్ 1/2 గ్లాస్ వేసుకున్నాను. చాలా రెడ్గా బాగా కుదిరిందండి ఆవకాయ అయితే. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ముందు కొంచెం ఆవకాయ పెట్టుకొని చూసుకోండి. ఎవరైనా రాలేని వాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు కూడా ఒక 2 కాయలు ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేశాక మనం ఎండాకాలం వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు ఒక 15 రోజులు అయితే మంచి ఆవకాయ ముక్కలు కాయలు వస్తాయండి. అప్పుడు కొంచెం కాయలు, ఒక 5 కాయలు అలాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఏది ఎక్కువ చేసుకోకుండాను ముందు ఒక 2-3 సార్లు ట్రై చేయండి. ఒక 2 కాయలు ముందు పెట్టుకొని కట్ చేసుకొని మనం కొత్త ఆవకాయ టేస్ట్ చేసినట్టు ఉంటుంది. మనకి ఇంట్లో వాడుకోవడానికి కూడా సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని చూడండి. ఆవపిండి పెద్ద స్పూన్తో 3 వేయాలండి. పెద్ద టీ స్పూన్తో 3 వేసాను. అదే పప్పు గరిటెతోనైతే ఒక గరిటె అంతా కారం, ఒక గరిటె అంతా ఆవపిండి, దాంట్లో సగం సాల్ట్, ఆయిల్ ఉన్నది దీనిపైన వేసుకోవాలండి. మనకి కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నట్టే ఉండాలి. ఎప్పుడు ఆయిల్ పైన కొంచెం ఉన్నట్టే ఉండాలి. ఇంకా కొంచెం ఆయిల్ మనకి ఒక 2 డేస్ అయితే ఆయిల్ బయటికి బాగా వస్తుంది. మనకి టైట్ దాంట్లో పెట్టుకొని మనం ఇచ్చేసుకోవాలండి, స్టోర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 3 డేస్ తర్వాత మనం టిఫిన్స్లోని దాంట్లోని ఆవకాయ వేసుకుంటే మంచి టేస్టీ అయిన ఆవకాయ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీదేవి ట్రెండీ ఐడియాస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ అయిన ఆవకాయ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా వస్తుందో.